హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి పాత నిబంధన గ్రంథము కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనములో భక్తుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు చేస్తున్న విజ్ఞాపన, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నా దేవా, నా ప్రభువా, ఇదిగో నేను పాపములో లోకములో పడకోకుండా నాయనా నీ సన్నిధిలో నేను ఉండాలి. ఏంటంటే నా దేవ, నా యందు శుద్ధ హృదయము దయచేయి, మంచి మనసు నాకు దయచేయి, మంచిగా నేను ప్రవర్తించాలి, యథార్థంగా నేను ఉండాలి. అయ్యా, నీవు గొప్ప దేవుడివి నా ప్రభువా, నీ నామానికి మహిమ కలిగినట్లుగా ఉండటానికి నాలో ఉన్న చెడంతా తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే 11వ వచనంలో అన్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు అంటున్నాడు. పాపము చేస్తే, లోకం వైపు చూస్తే దేవుని ఆత్మ తొలగిపోతుంది. అలనాడు సౌలు కూడా అదే పని చేశాడు. దేవుని యొక్క నామమును దేవునికి వ్యతిరేకంగా పాపం తప్పు చేశాడు కాబట్టి దేవుని ఆత్మ తొలగిపోయింది. కనుక శ్రమల పాలైపోయాడు, ఇబ్బందుల పాలైపోయాడు, కష్టాల పాలైపోయాడు. దేశములుగా తిరిగి 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 ఎక్కడ సహనం చెప్తాడు. ఆ రోజుల్లో ఆయన ఎక్కడ సహనం చెప్తున్నారో వాళ్ళని మరణదండ విధించాడు. కానీ ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు. చూసారా, దేవునికి వ్యతిరేకంగా మనం నడిస్తే మన జీవితాలు, మన బ్రతుకులు పాడైపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి ఉండు, పవిత్రం కలిగి ఉండు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.